90% కార్ కొనే వాళ్ళకి ఈ 3 సీక్రెట్ డేట్స్ తెలియక వాళ్ళు కార్ కొనేటప్పుడు కొన్ని వేల రూపాయలు అయితే నష్టపోతున్నారు. ఈ 3 సీక్రెట్ డేట్స్ షేర్ చేస్తా. కార్ కొనే ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేసేస్తూ మన మనీ పర్స్ పేజ్ అయితే ఫాలో అయిపోండి. దీనిలో ఫస్ట్ డేట్ సెప్టెంబర్ 30. ఈ సెప్టెంబర్ 30 మన ఫైనాన్షియల్ ఇయర్ లోని హాఫ్ ఇయర్ కి అయితే వస్తుంది కదా. జనరల్లీ మన ఫైనాన్షియల్ ఇయర్ ని ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 కి క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి సెప్టెంబర్ 30 అనేది హాఫ్ ఇయర్ కి వస్తుంది. సో ఈ హాఫ్ ఇయర్ కి కార్ డీలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సేల్స్ టార్గెట్ ని వాళ్ళు మీట్ అవ్వాలి కాబట్టి జనరల్లీ సెప్టెంబర్ ఎండింగ్ టైంలోని చాలా వరకు వీళ్ళ కార్స్ పైన డిస్కౌంట్స్ అన్నవి ఇస్తుంటారు. సో అందుకని ఈ టైంలో మనం కార్ కొన్నట్లయితే కార్ మనకి కొంత తక్కువ ప్రైస్ గా వస్తుంది. అండ్ దీంతో పాటుగా సెకండ్ డేట్ డిసెంబర్ 31. ఈ డిసెంబర్ 31 తర్వాత మీరు కార్ కొన్నారంటే జనవరిలో కార్ కొన్నారనుకోండి, మీకు ఇయర్ చేంజ్ అయిపోద్ది కదా. జనరల్లీ ఇయర్ చేంజ్ అయిన తర్వాత ఎవరైనా సరే న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ ఉన్నటువంటి కార్ ని కొనడానికి ఇష్టపడతారు కాబట్టి ఆ ఓల్డ్ ఇయర్ అంటే 2025 లో మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి కార్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన డీలర్స్ ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తారు. సో మీరు ఆ డిస్కౌంట్ ని అడిగి కార్ కొనుక్కున్నట్లయితే ఆ టైంలో మీరు కొనేటువంటి ప్రైస్ అన్నది తగ్గుతుంది. దీని తర్వాత థర్డ్ డేట్ మార్చ్ 31. ఈ మార్చ్ 31 ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ కాబట్టి ఈ టైంలోని వాళ్ళ సేల్స్ టార్గెట్ మీట్ అవడమే కాకుండా ఓవరాల్ గా ఈ కార్ కంపెనీస్ యొక్క నెంబర్స్ బాగా రావాలనుకోండి, జనరల్ ఈ టైంలో సేల్స్ అనేవి బాగా జరగాలి కాబట్టి కార్ కంపెనీస్ ఎక్కువగా కార్స్ ని సెల్ చేయడానికి ప్రయత్నిస్తాయి. సో వాళ్ళ సేల్స్ ని పెంచుకోవడానికి ఈ టైంలో కూడా ఎక్కువగా డిస్కౌంట్స్ ని ఆఫర్ చేస్తుంటారు కాబట్టి మీరు ఒకవేళ కొత్తగా కార్ కొందాం అనుకుంటున్నట్లయితే ఈ 3 డేట్స్ గుర్తు పెట్టుకుని ఆ టైంలో గనక కార్ కొన్నట్లయితే మీకు ఖచ్చితంగా కొంత తక్కువ ప్రైస్ కే కార్ లభించేటువంటి అవకాశం ఉన్నది.